మంత్రుల మార్పు ఉంటుంది అని ఒక స్పెసిఫిక్ ఛానల్లో ఎందుకు వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి? నిజంగా మంత్రుల మార్పు ఉంటుందా? అందులో సీఎం సొంత మీడియా అని అనిపిస్తున్నటువంటి కొన్ని ఛానళ్ళల్లో మాత్రమే ఎందుకు మంత్రుల మార్పు మీద ఎక్కువ హడావిడి నడుస్తుంది అనేది ఇప్పుడు మంత్రులలో కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నటువంటి చర్చ. నిజంగా ఒకవేళ క్యాబినెట్ షెఫ్లింగ్ కానీ లేదంటే మంత్రుల శాఖలు మార్పో లేదంటే మంత్రుల మార్పో ఉంటే అందరికీ ఒక న్యూస్ బయటకు వచ్చేది. కానీ కేవలం కొంతమంది మీడియాకి మాత్రమే, అది సీఎంకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా కావచ్చు, వాళ్ళ మనుషులుగా ఉన్నటువంటి కొంతమంది సోషల్ మీడియాలో వేస్తున్నటువంటి వార్తలు ఇవి అసలు ఎటు దారి తీయబోతున్నాయి, ఎందుకు ఇట్లాంటి వార్తలు ఇప్పుడు కొత్తగా బయటకు వస్తున్నాయి అనే చర్చ జరుగుతుంది. ప్రతిసారి కూడా కాంగ్రెస్ పార్టీ ఒకదాన్ని నమ్ముకుంటుంది. ఎప్పుడు వార్తలు బయటకు వచ్చినా కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ డే 1 నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అనేది ప్రతి ఇష్యూని మనం చూస్తూ వచ్చినాం. అయితే ఇప్పుడు ఒక వారం రోజుల నుంచి ఒక కొత్తగా ప్రభుత్వం తీసుకురాబోతున్నటువంటి ల్యాండ్ కన్వర్షన్ పాలసీ మీద విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది, హిల్ట్ పీ పాలసీ. సో దాని మీద విపరీతమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి టైంలో ఆ చర్చను పక్కదారి పట్టించడం కోసమే ఇట్లాంటి చర్చను తెర మీదకి తీసుకొచ్చిర్రా అనేటువంటి ప్రచారం కూడా ఒకటి జరుగుతుంది. ఎందుకంటే మామూలుగా ఎప్పుడైనా సరే మీడియాకి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది, పలానా వాళ్ళని క్యాబినెట్లకు తీసుకుంటారేమో లేకపోతే ఉన్నటువంటి వాళ్ళలో పలానా వాళ్ళని తీసేస్తారేమో అనే చర్చలు జరగడం కామన్. కానీ దాంట్లో స్పెసిఫిక్గా ఆ సీఎం మీడియాకి సంబంధించినటువంటి దాంట్లో స్పెసిఫిక్గా ఎవరిని తీసేస్తారు, ఎవరిని క్యాబినెట్లకు తీసుకుంటారు, ఇంత స్పెసిఫిక్గా ఎందుకు చర్చ చేయాల్సి వచ్చింది? దేనికోసమని? ఇప్పుడు డైవర్షన్ కోసం చేసిర్రా, లేదు అంటే మంత్రులని దారికి తెప్పించుకోవడం కోసం చేసినటువంటి చర్చన? దేనికోసం ఇదంతా జరగాల్సి వస్తుంది అనే చర్చ ఇప్పుడు జరుగుతుంది. దాంట్లో చాలా క్లారిటీగా నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పిస్తారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని క్యాబినెట్లకు తీసుకుంటారని. అట్లనే కొండా సురేఖని తప్పిస్తారు, కొండా సురేఖని తప్పించి కొండా సురేఖ ప్లేస్లో పద్మావతిని లేదు అంటే విజయశాంతిని క్యాబినెట్లకు తీసుకుంటారు అని అంటున్నారు. ఒకవేళ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పించి రాజగోపాల్ రెడ్డిని క్యాబినెట్లకు తీసుకుంటారు అంటే అక్కడ అన్నని పంపించి తమ్ముని తీసుకుంటారు అనేది ఒక వార్త. ఇంకొకటి, ఆల్రెడీ అదే నల్గొండ జిల్లా నుంచి ఉత్తమ్ మంత్రిగా ఉన్నాడు, ఉత్తమ్ భార్య పద్మావతి. మరి ఒకే కుటుంబంలో ఇద్దరికి ఇస్తారా? అక్కడ కోమటిరెడ్డిని తప్పించి వాళ్ళ కుటుంబం నుంచి ఇంకొకరికి ఇస్తారు అన్నప్పుడు ఇక్కడ ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి ఇవ్వడం ఎట్లా సాధ్యమవుతుంది? కానీ ఎందుకు ఈ వార్త బయటకు వచ్చింది, ఎందుకు ఇట్లాంటి వార్తలని సర్క్యులేట్ చేస్తున్నారు? ఇదొకటి. ఇంకొకటి, పొన్నం ప్రభాకర్ని తప్పించి మహేష్ కుమార్ గౌడ్ని క్యాబినెట్లకి తీసుకుంటారు అని, శ్రీధర్ బాబు అట్లనే జూపల్లి కృష్ణారావుని కూడా మారుస్తారు అనే చర్చని తెర మీదకి తీసుకొని వచ్చారు. మామూలుగా ఇప్పటికే క్యాబినెట్లో 2 ఖాళీలు ఉన్నాయి. తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 12 మందే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిరు, ఇంకొక 6 ఖాళీలు ఉండే. ఆ 6 ఖాళీలకు మొన్న మధ్యలో 3 మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా అజారుద్దీన్ని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. సో ఇప్పుడు ఇంకొక 2 ఖాళీలు ఉన్నాయి. ఆ 2 ఖాళీలని నింపుతారు, ఇంకా ఎప్పుడు నింపుతారో అని చూస్తున్నప్పుడు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇంకొక 5-6 రోజులైతే 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్లలో ఇప్పటివరకు పూర్తి క్యాబినెట్ లేదు. పూర్తి క్యాబినెట్ లేకుండా 2 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా 2 ఖాళీలు ఉన్నాయి, ఇప్పటివరకు నింపలేదు. సో ఆ 2ంటిని నింపుతారేమో అని అందరూ అనుకుంటున్నప్పుడు 2ంటిని నింపుడు కాదు, ఉన్నటువంటి వాళ్ళల్లో 5గురిని తీసేస్తారు, ఇంకొక 2 అంటే వాళ్ళు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం 7 కొత్తోళ్ళకి ఇప్పుడు మంత్రివర్గంలో స్థానం లభించబోతుంది అన్నట్టు. నిజంగా అంత పెద్ద ఎత్తున షెఫ్లింగ్ అనేది జరిగితే ఖచ్చితంగా అన్ని మీడియాలకు తెలియాల్సినటువంటి వార్త అది, అన్ని మీడియా సంస్థలు కూడా నడిపించేటువంటి వార్త అది. కానీ అన్ని మీడియా సంస్థలు కాకుండా కేవలం స్పెసిఫిక్గా ఒక మీడియా సంస్థ మాత్రమే ఎందుకు ఈ వార్తను నడిపించింది? ఇది నడిపించిర్రా? నిజంగా వాళ్ళకు ఉన్నటువంటి సోర్సా, లేకపోతే వాళ్ళకి వెయ్యమని ఎవరైనా చెప్పితే నడిపించినటువంటి వార్తన? మంత్రులని అంటే నేను ముందు చెప్పినట్టుగా డైవర్షన్ పాలిటిక్సా, లేకపోతే మంత్రుల్ని దారిలోకి తెచ్చుకోవడం కోసం వేపించినటువంటి వార్తన? ఇప్పుడు ఇదే విపరీతమైనటువంటి చర్చ కాంగ్రెస్ పార్టీలో నడుస్తుంది. 2 ఖాళీలు ఉన్నాయి, కానీ ఆ 2 ఖాళీలను కాకుండా 5గురిని తీసేస్తారు, ఆ 2ంటిని కూడా కలుపుతారు అంటే కనుక 7గురు.
7 మంత్రివర్గం మార్పు అంటే నిజంగా చాలా పెద్ద వార్త. సో మరి ఏ టైంలో జరుగుతుంది ఏంది అనేటువంటి దానికి అసలు మొన్న వాళ్ళు వార్త వేసినప్పుడు అసలు ఒక సమయం సందర్భం ఎప్పుడో వారం రోజుల తర్వాత చేస్తారు అనే దానికి ఈరోజు చెప్పడం ఏందో, లేకపోతే వాళ్ళు పేర్లతో సహా ఇవ్వడం ఏందో, ఒక్కొక్కరిని ఏఐసీసీకి ఒకరిని పంపిస్తారు అని, అట్లనే పీసీసీ ప్రెసిడెంట్గా ఒకరిని పంపిస్తారు అని, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్న వాళ్ళని తీసేసి పీసీసీ ప్రెసిడెంట్గా పంపిస్తారు అనేది కూడా వేసిరు. అట్లా ఎవరిని ఎక్కడి నుంచి తీయబోతున్నారు, ఎక్కడ పోస్ట్ చేయబోతున్నారు అనేది కూడా అంత క్లారిటీగా ఇక్కడి నుంచి తీస్తారు. మామూలుగా మీడియా వార్తలు చాలా సందర్భాలలో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు కానీ, లేకపోతే మంత్రివర్గంలోకి కొత్తగా ఎవరినైనా తీసుకుంటున్నప్పుడు కానీ పలానా ప్రాపబుల్స్ ఉంటాయేమో అనేది వేయడం ఎప్పుడు జరుగుతుంది మీడియాలో. కానీ క్లారిటీగా ఈయనను తీసుకొని పోయి ఇగో ఇక్కడ పంపిస్తారు, ఆయనను తీసుకొని వచ్చి ఇక్కడ పెడతారు. ఇంత క్లారిటీగా ఇంత స్పెసిఫిక్గా పేర్లు తీసుకొని మరి ఎందుకు వార్తని వేసినట్టు, ఈ వార్తల వెనకాల ఎవరున్నారు, ఈ వార్తల వెనకాల ఏముంది? ఇప్పుడు గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీలో మొత్తం దీని చుట్టే చర్చ జరుగుతుంది.